ఏమైందిరా బిడ్డ, ఇక పొలం కాడికి పోయేద్దా. అట్టే కూర్చొని ఇక్కడ ఏ ఎత్తు పొలం కాడికి పోదాంపా. పోయి ఇక మోటార్ వేసి వస్తే నీళ్ళు పడతాయి పొలం పా. సరే నాన్న పోదాం పదండి, నాకు కూడా పొలం చూసినట్టుంటుంది. బిడ్డ పొలం కాడికి పోయినప్పుడు అటు ఇటు తిరగద్దు సరేనా. మంచి ఒక కాడ కూర్చోవాలి, అక్కడ పుల్లు గిర్రెలు ఉంటాయి సరేనా. సరేనా అలాగే కూర్చుంటా. బిడ్డ పొలం కాడికి వచ్చినాం, నువ్వు ఆ చెట్టు కింద కూర్చో, అటు ఇటు పోకు. నేను మోటార్ వేసి వస్తా, మరి అటు ఇటు పోయామనుకో పూలు వస్తాయి. మరి నీ ఇష్టం, మరి ముందే చెప్తున్నా. నిన్న కూర్చోబిడ్డ, నేను పోయి మోటార్ వేసి వస్తా సరేనా. సరే నాన్న కూర్చుంటా. డాడచ్చలో అట్లా తిరిగేద్దాం. మంచిగా ప్రకృతి మంచిగా ఉంది. అదే చెరువు మంచిగా ఉంది, ఇలా చేపలు మంచిగా వచ్చు. ఎప్పుడన్నా వచ్చి చేపలు పట్టాలి. మంచిగా చేపలు పడితే మంచిగా ఉంటాయి. మంచిగా కూర అనుకొని తినచ్చు. అరే నా కొడుకు ఎటు వేడు, ఈ పిల్లాన్ని ఎన్న ఉండమన్నా ఊరంతా తిరుగుతాడు. అయ్యో పులి తిరుగుతుండే. కానీ నాయన ఎక్కడున్నా నాయన, పులి తిరుగుతారా? రారా తొందర రారా, ఎక్కడ పోయినావు రా, తొందర రారా నాయన, ఎక్కడ తిరుగుతున్నావు రా బిడ్డ. అదే నాన్న చెప్పకుండా వచ్చిన, నాన్న ఏమైనా భయపడుతున్నది, నా కోసం ఎంత అడుగుతుంది. మెల్లగా పోదాం. నాకు ఏమో సప్పుడు వస్తుంది. ఏందే సప్పుడు? నువ్వు సప్పుడు వస్తుంది. నాకు అది పులిలో నాయన, ఉరుకురా ఉరుకురా. అమ్మా పులి వస్తుంది, ఉరుకురా డాడీ. ఏడు పోయినా బిడ్డ, నాయన తిరిగేద్దాం మనం పోతే. పులి నా ఎంబడ పడ్డాయి నాయన, నేను ఉరికొచ్చిన. అది మస్తు పెద్దగా ఉంది, అందుకనే చెప్పిన బిడ్డ నువ్వు అటు ఇటు తిరుగుతుంది బిడ్డ అంటే. అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు కానీ పెద్దలు చెప్పిన మాట వినాలి బిడ్డ. సరేనా ఇక మీద ఇప్పుడు అట్లా తిరగండి నాన్న, నువ్వు చెప్పినట్టు ఎంత ఇప్పటికైనా అర్థమైందా. ఎప్పుడు కానీ పెద్దలు చెప్పిన మాట వినాలని. సరేనా పెద్దలు చెప్పిన మాట